వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏపీలో రాజకీయాలు మరింత రంజుగా మారిపోయాయి. ఏపీసీసీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారో లేదో షర్మిల ఏపీ సీఎం సొంతన్న జగన్ పై డైరెక్ట్ అటాక్ కు దిగిపోయారు. ఈ దాడి రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఏపీ అభివృద్ధి దగ్గర నుంచి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిపోతున్నారు షర్మిల. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని, వైసీపీ అధికారంలోకి రావడం కోసం నిస్వార్థంగా పనిచేస్తే ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని షర్మిల ఒకంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు సొంత అడ్డ కడపలోనే షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా, ఇది నా పుట్టినిల్లు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో, అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్కు రాజకీయం సంక్షేమ పాలన అందించారని, అది ఇప్పుడు జగనన్న పాలనలో ఎక్కడ ఉందని షర్మిల నిలదీస్తున్నారు. జగన్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని, అలాంటిది ఇప్పుడు నాపైన తన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో మూకుమ్మడిగా దాడి చేస్తున్నారంటూ కూడా షర్మిల అంటున్నారు. రోజుకొకరితో తనపై వ్యక్తిగతంగా దోషులు చేయిస్తున్నారని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి అండగా నిలబడ్డాను. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను. ఆఖరికి మొన్న ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్. ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం ఊరూరు తిరిగాను, క్యాంపెయిన్ చేసి గెలిపించాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాం. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు, రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు.
అధికారం కోసం జగన్ ఎంతకైనా దిగజారిపోతారని చెబుతున్న షర్మిల ప్రణబ్ ముఖర్జీతో తన భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ ను జైల్లో పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలని అనిల్ కోరినట్లు వైసీపీ నేతలతో జగన్ విష ప్రచారం చేస్తున్నారని, ఇది జగన్ దుర్మార్గాలకు పరాకాష్ట అని షర్మిల అంటున్నారు. అదంతా అబద్ధమని, అలాంటి దుర్మార్గపు చేష్టలు తనకు రావని, అవి జగన్కే సాధ్యమని షర్మిల తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు, మీ కుతంత్రాలకు ఏదైనా అదుపు ఏదైనా ఉందా? షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు, మీ కుతంత్రాలకు ఏదైనా అదుపు ఏదైనా ఉందా? షర్మిలమ్మను ముఖ్యమంత్రి సోనియా గాంధీ దగ్గరికి అనిల్ ఎప్పుడు వెళ్లినా భారతిరెడ్డితో కలిసి వెళ్లేవారని, జగన్ రెడ్డి పార్టీ నేతలకు దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుని అడిగి తెలుసుకోండని సవాల్ విసురుతున్నారు షర్మిల. అంతేకాదు, జగన్ పత్రిక సాక్షిలో నాపైన వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారని, ఆ పత్రికలో జగన్ కు ఎంత భాగస్వామి ఉందో నాకు అంతే ఉందని షర్మిల తేల్చి చెప్పారు. ఆ విషయం మరిచి సాక్షి పత్రిక చేత ఇష్టానుసారం జగన్ వార్తలు రాయిస్తున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. జగన్ పార్టీ గణం ఏం రాయించినా, ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదంటున్నారు షర్మిల. ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దుర్మార్గపు నీచ కుట్రలు ఇంకా ఎంతో కాలం సాగవని షర్మిల తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈరోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇదే సాక్షిలో ఇదంతా ఒకెత్తైతే మరో కోణంలోనూ షర్మిల వైఎస్ జగన్ మీద పోరాటాన్ని సాగించేందుకు సిద్ధమయ్యారు. ఏపీ అభివృద్ధి అంశమే ప్రధానంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకాలు, వైఫల్యాలనే సాధనంగా తీసుకోవాలని షర్మిల నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 2019లో ప్రత్యేక హోదా హామీతోనే జగన్ అధికారంలోకి వచ్చారని, ఈ 5 ఏళ్లలో అది సాధించకపోగా కనీసం హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని నోరు తెరిచి అడగలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని షర్మిల ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జగనన్న చెప్పిన మాట, ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వదో చూద్దాం అని టీడీపీకి సవాలు విసిరారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది లేదు. అంతలా బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. అంతగా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, మన రాష్ట్రాన్ని వశం చేసుకుంది, కైవసం చేసుకుంది. స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. ఆ రోజు జగనన్న చెప్పిన మాట, ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ అయిందా అంటే 90% నిధులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుకు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడకపోతే ఎప్పుడూ నిలదీసింది లేదు. స్పెషల్ స్టేటస్ పోయే, పరిశ్రమలు రాకపోయే, పోలవరము పోయే, వ్యవసాయానికి నీళ్లు రాకపోయే, అది లేకుండా ఇది లేకుండా ఆంధ్ర రాష్ట్రం అటు ఇటు కాకుండా మారిపోయింది. పోలవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లో ఉంటే కనీసం వీళ్ళ కొంచెం వెసులుబాటుగా ఉండేది. అది కూడా లేకుండా ఆ కాస్టులు కూడా పెంచేశారు. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళ కాళ్ళు చేతులు అన్ని విరిచేసి, వీళ్ళని కార్నర్ చేసి, హెల్ప్లెస్ చేసి, దీన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం.
ఉండాలంటే వీళ్ళ గుండెల్లో ఎంత బాగుండాలి, వీళ్ళ గుండెలు ఎంత మండాలి, అసలు ఎంతమంది ఈ ప్రాజెక్టు కోసం. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించిన షర్మిల ఢిల్లీ వేదిక కూడా పోరాడాలని నిర్ణయించుకున్న షర్మిల ఫిబ్రవరి 2వ తేదీన హస్తినలో దీక్షకు కూర్చోనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు గురువారం నాటికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులంతా హస్తిన రావాలని షర్మిల పిలుపునిచ్చారు. వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ రోజుల్లో ఏ చెల్లి చేయనమ్మా ఈ త్యాగము అని ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరించారు. ఇక ఢిల్లీ యాత్ర పూర్తయ్యాక 5న ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరలో బహిరంగ సభ నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు. తర్వాత గన్నవరం, విశాఖల్లో కూడా బహిరంగ సభలు చేపట్టాలని షర్మిల యోచిస్తున్నట్లుగా సమాచారం. డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్లి మరి వైఎస్ జగన్ చేసే అరాచకపు పాలనను ఏకరువు పెట్టాలని షర్మిల పావులు కదుపుతున్నారు. ఒకవైపు జనసేన, టీడీపీ, మరోవైపు షర్మిల ఏపీ రాజకీయాలను కాకపుట్టిస్తున్నాయి. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి, రాజశేఖర రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి, ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు, ఎవరిని అభినందించలేదు మీరు. ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న, నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఎవరి కోసం? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలనకు, జగనన్న పాలనకు ఆకాశానికి, భూమికి, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి, రాజశేఖర రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది. ఇక మొత్తంగా వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏపీలో రాజకీయాలైతే మరింత రంజుగా మారిపోయినట్లుగా అర్థమవుతుంది. ఏపీపీసీసీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారో లేదో కూడా షర్మిల ఏపీ సీఎం జగన్ పై డైరెక్ట్ అటాక్ అయితే దిగిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల నియమితులైన దగ్గర నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంపై కావచ్చు, జగన్ పై కావచ్చు ఎదురుదాడులు, డైరెక్ట్ అటాకులు జరుగుతూనే ఉన్నాయి. దీని పట్ల ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి అసలు? రాజకీయాల్లోకి షర్మిల ఎంటర్ అయిన తర్వాత ఏపీసీసీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం మీద, అదేవిధంగా తన సొంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అనేక సార్లు ఆవిడ యుద్ధం ప్రయాణించడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తిగతంగాను అదేవిధంగా పొలిటికల్ గాను రెండు అంశాలను కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల అంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 ఏళ్లలో అమరావతి రాజధాని విషయం కావచ్చు, అదేవిధంగా పోలవరం విషయం కావచ్చు, డిఎస్సి అంశాలు కావచ్చు, నిరుద్యోగ అంశం కావచ్చు, ప్రతి అంశంలో కూడా ప్రభుత్వాన్ని ఎండగడుతున్న నేపథ్యాన్ని కూడా
చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారి అంటే వ్యక్తిగతంగా విమర్శించే నేపథ్యంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే రాజశేఖర రెడ్డి తనయుడిగా చెప్పి పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఫోటో అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి విధానాలను ఎక్కడా కూడా ముందుకు తీసుకెళ్తలేదు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కాకముందు వేరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరు, విధానాలే పూర్తిగా మారిపోయినాయి. ప్రస్తుతం బీజేపీ పార్టీకి తొత్తుగా మారిపోయి రాష్ట్రాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. బీజేపీని మొదటి నుంచి కూడా వ్యతిరేకించిన అంశం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మొదటి నుంచి ఎప్పుడు కూడా బీజేపీని వ్యతిరేకించిన రాజశేఖర రెడ్డి గారు తనడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసిన దాంట్లో ఈయన కీలక పాత్ర పోషించాలని చెప్తున్నారు. అయితే మరో పక్క నుంచి ప్రతిపక్ష పార్టీలను కూడా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల మీద కూడా ఆవిడ మాట్లాడుతున్నటువంటి విమర్శాస్త్రాలు కురిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పినటువంటి అంశంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత పరిపాలన ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎక్కువ టార్గెట్ చేసి విమర్శాస్త్రాలు మాత్రం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆవిడ విమర్శించే ప్రతి క్రమంలో కూడా దాన్ని డిఫెన్స్ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తూ వస్తుంది. అయితే అనేక అంశాలు అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ మీడియా ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు కావచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తుందా లేదా అనే అంశాలు కావచ్చు. ఇవన్నీ అంశాలు కూడా అంటే కుటుంబంలో జరిగినటువంటి ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో బయట అన్నిటికీ కూడా కుటుంబంలో కలహాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఆవిడ పూర్తిగా ఓపెన్ గా బహిరంగ సభల్లోనే చెప్తూ వస్తున్నారు. మరో పక్క నుంచి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసే జగన్మోహన్ రెడ్డి గారి అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆవిడ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర పరిస్థితులు బాగుపడాలంటే మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో విభజన ప్రత్యేక హోదా విభజన చట్టం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తీర్చాలి అంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఇది సాధ్యం పడదు అని చెప్పే అంశాన్ని చెప్తూనే మరో పక్క నుంచి కాంగ్రెస్ వైసీపీలో ఉన్నటువంటి టచ్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీలో తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఆవిడ బలంగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇది ఎవరికి అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బీజేపీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎంత పెద్ద పగ్గాలు ఎవరో చెప్తూ ఉన్నారు. అంటే ఈ స్థాయిలో బీజేపీ అందరినీ ఎలా ఇచ్చేయగలుగుతుంది, కంట్రోల్ చేయగలుగుతుంది, ఈ రాష్ట్రం మీద వాళ్ళ పెత్తనం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు చూపించేనేమో బీజేపీకి తాకట్టు పెట్టారు, బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టారు. కాబట్టి బీజేపీ ఏం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన రాష్ట్రంలో బీజేపీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ సీటుకి వెళ్ళాలనే పరిస్థితుల్లో నుంచి ఈ రోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పెత్తనం ఎలా చేయగలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమే. కాబట్టి బీజేపీని కంట్రోల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే తప్ప బీజేపీని కంట్రోల్ చేయాలన్న అంశాన్ని అయితే కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చే క్రమంలో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా బీజేపీకి తొత్తుగా మారటాన్ని కూడా ప్రత్యక్షంగానే విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే వైఎస్ షర్మిల ఎంట్రీతో అయితే ఏపీలో రాజకీయాలు అయితే మరింత రంజుగా అయితే మారిపోయాయి. ఏపీసీసీ అధ్యక్ష పగ్గాలు అందుకున్న దగ్గర నుంచి కూడా వైఎస్ షర్మిల మొత్తంగా వైసీపీ పార్టీపై కావచ్చు అటు జగన్ పై కావచ్చు డైరెక్ట్ అటాక్లు అయితే చేస్తూనే ఉన్నారు. ఈ దాడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మొత్తంగా ఏపీ అభివృద్ధి దగ్గర నుంచి వ్యక్తిగత విమర్శల వరకు కూడా షర్మిల వెళ్ళిపోతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. ఎస్ పద్మ, ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయాల నుంచి ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ మాత్రం ఈ విషయం మీద రోజుకు ఒక కలవరమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇటు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా షర్మిలపై కూడా పరస్పర విమర్శలకు దిగుతూ ఉన్నారు. దానికి కౌంటర్ గా ప్రతి జిల్లా పర్యటనలో కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తా ఉన్నారు వైఎస్ షర్మిల. ప్రధానంగా
తను రాజకీయ పార్టీలో అరంగేట్రం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా వైఎస్ఆర్ ఆశయాల నేపథ్యంలో ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చేసినటువంటి పాలన కాకుండా పూర్తి భిన్నంగా మారిపోయాడు. అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేయట్లేదు. జనాల కోసం చేసినటువంటి మంచి పనులు అభివృద్ధిలో కూడా చాలా శూన్యం. ఇటు బీజేపీకి కాళ్లకు మడుగులు ఒత్తుతా ఉన్నాడే తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవట్లేదు. ప్రత్యేక హోదా గురించి ఏ కోశాన కూడా ఆ బీజేపీ ప్రభుత్వంతో కొట్లాడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇక పోలవరం విషయంలో కూడా పూర్తిగా నాంచుడు ధోరణి అయితే ప్రవర్తిస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు బీజేపీకి మోకరిల్లే పార్టీలను దగ్గరికి తీసుకురావద్దు, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి, మేము అభివృద్ధి వైపు నడిపి చూపిస్తామని చెప్పడంతో పాటు ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు కూడా దారితీస్తుంది. ఎందుకంటే తన అన్న జగన్ కోసం నేను చేసినటువంటి పాదయాత్ర ఈరోజు కృషిగానే సీఎం జగన్ అయ్యాడు. ఇటు తెలంగాణలో పార్టీకి కాంగ్రెస్ పార్టీ పురోగతి తీసుకురావడంలో నా పాత్ర కీలకంగా మారింది. సో ఇప్పుడు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని కూడా నేను ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో పాటు గతంలో జగన్ కోసం చేసినటువంటి కృషిని చెప్పడంతో పాటు ఇటు వ్యక్తిగతంగా వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి దాడులకు ప్రతిదాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను మీరు ఎన్ని విమర్శలు చేసినా కూడా దాన్ని తట్టుకొని సిద్ధంగా ఉన్నాను. ప్రజల కోసం నా పోరాటాన్ని ఎప్పటికీ కొనసాగిస్తానని చెప్పడంతో ఇటు సీఎం జగన్ అలాగే జగన్ కు ఉన్నటువంటి కోటరీ అందరూ కూడా ఒకసారిగా వ్యక్తిగత విమర్శలకు టార్గెట్ చేసి షర్మిలాను అలాగే తన భర్త బ్రదర్ అనిల్ కూడా ఆ జగన్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో సోనియా గాంధీని కలిశారు. అప్పట్లోనే వీళ్ళకు ఇద్దరు ఉన్నటువంటి రాజకీయాన్ని ఆ చేజికి తీసుకోవాలి, అలాగే పార్టీని కైవసం చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేశారు. అందుకే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగినటువంటి రాజకీయ ప్రస్థానంలో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారని తన భర్తను అలాగే తనను దూషిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఫ్యామిలీ రాజకీయాలను రోడ్డుకి ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి నిత్యం తన అన్న జగన్ ను అలాగే టార్గెట్ చేసి విమర్శలను అయితే ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పూర్వవైభవం తీసుకురావడానికి షర్మిలను టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ సరైన టైంలోనే రంగంలోకి దించిందని అందరూ రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. ఇప్పుడు రేపు ఫిబ్రవరి 5వ తారీఖు 4వ తారీఖు నుంచి మొత్తం జిల్లాల వారీగా బస్ యాత్ర చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇదే కన్నా నిజమైతే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావడంలో సీనియర్ లీడర్లను కలుపుకుపోవడంతో పాటు ఇటు జగన్ ను ఎక్కుపెట్టి తన విమర్శనాస్త్రాలతో ఇబ్బంది పెడుతున్నటువంటి షర్మిల మాత్రం రాబోయే రోజుల్లో కీలకంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తంగా అయితే కనుక షర్మిల డైరెక్ట్ అటాక్లు అయితే చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఏపీ అభివృద్ధి దగ్గర నుంచి వ్యక్తిగత విమర్శల వరకు కూడా వెళ్ళిపోతున్నారు షర్మిల. ఈ నేపథ్యంలో వైసీపీ ఆందోళన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.